మిమ్మల్ని చాలా రోజు నుంచి గమనిస్తున్నానండి. సిగరెట్ చాలా ఎక్కువగా కాలుస్తున్నారు. ఇలా కాలుస్తుంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఏంటలా చూస్తున్నారు? చెబుతుంది మీకే. సిగరెట్ పారేయచ్చు కదా. ఒక్క సిగరెట్ 3.5 రూపాయలు, ఎందుకు వేస్ట్ చేయడం? నా మాట కంటే మీకు 3.5 రూపాయల సిగరెట్ ఎక్కువ. నా కోసం పారేయచ్చు కదా. పడేస్తారా లేదా? ఇప్పుడు సిగరెట్ పారేయటమే కాదు, ఇంకెప్పుడు తాక్కూడదు, సరేనా? సరే, కప్పిలా ఇవ్వండి. నేనింక కాఫీ తాగలేదండి. కాఫీ చల్లారిపోయి ఉంటుంది. నేను మళ్ళీ మంచి ఫిల్టర్ కాఫీ తీసుకొస్తాను. ఇలా ఇవ్వండి. లక్కీ ఛాన్సులే, లల్లా లక్కీ ఛాన్సులే. ఏరా సత్తి, సిగరెట్ కాలుస్తుంటే శరీరం గాల్లో తేలిపోతున్నట్టు ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్క సిగరెట్ ఇవ్వా? ఏయ్, సిగరెట్ కాలిస్తే ఆరోగ్యం పాడైపోతుంది, కాల్చకూడదు. ఆహా, తమరు కాలిస్తే మాత్రం ఆరోగ్యం పాడవదా? నేను కూడా మానేద్దాం అనుకుంటున్నాను రా. ఎందుకనో? ఎందుకేమిటి, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టె మీద రాస్తారుగా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. తమరు మానేస్తున్నది సిగరెట్ ప్యాకెట్ మీద రాశారనా, లేక ఆ అమ్మాయి చెప్పిందనా? అమ్మాయా? ఏ అమ్మాయి? ఎందుకులే బాబు యాక్టింగ్, మాకంతా తెలుసు. ఏయ్ తంతా, పోరా ఇక్కడి నుంచి. వెళ్తానులే ఓయ్, ఫిల్టర్ కాఫీ వచ్చే టైం అయిందనుకుంటా. బాగా తాగు. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఏయ్ సత్తి, తీస్తా. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. ఇది గోలా, ఇది గోలా, ఇది వెదవకి సిగ్గు కూడా వచ్చేసింది, చెబుతా. లుక్కిస్తే హ్యాపీ, హ్యాపీ. విశ్వంగాడి పెళ్ళైతే హ్యాపీ. ఏంటన్నయ్య అంత హ్యాపీగా ఉన్నావు? ప్రేయసి లుక్ ఇవ్వడం ఏమిటి, విశ్వం మావయ్యకు పెళ్ళవడం ఏంటి? పాండ్, సత్తి పాండ్ ఓ సీక్రెట్ కనిపెట్టేశాడు. మీరంతా నన్ను అభినందించాలి. ముందు విషయం ఏంటో చెప్తే ఆ తర్వాత అభినందిస్తాను. చెబుతాను. మన విశ్వం సంధ్య లవ్ చేసుకుంటున్నారని నాకు చిన్న డౌట్ ఏంటి? కన్ఫర్మ్ లవ్ చేసుకుంటున్నారు. నీకెందుకు వచ్చిందా డౌట్? అంతా నా కల్లారా చూశాను కాబట్టి. ఏం చూసావు? టాయ్ 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 టాయ్. నా మాట కంటే మీకు 3.5 రూపాయల సిగరెట్ ఎక్కువ. నా కోసం పారేయచ్చు కదా. అది మ్యాటర్. ఆ అమ్మాయి సిగరెట్ మానేమన్నంత మాత్రాన ప్రేమిస్తున్నట్టేనా? సంధ్య గురించి నాకు బాగా తెలుసు. అసలు ఆ అమ్మాయికి పెళ్ళంటేనే సదాభిప్రాయం లేదు. మరలాంటి అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది? అయ్యో, నేను చెప్పేది నిజం నాగేశ్వరి, నన్ను నమ్ము. ఆహా, అదంతా నేను నమ్మను. నువ్వు వెళ్ళు. నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా. నువ్వే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు, నీకే తెలుస్తుంది. అప్పుడు చెప్తావు, ఒరే సత్తి నువ్వు చెప్పింది నిజం రా అని. నమ్మద్దు నమ్మద్దు విశ్వంగాన్ని నమ్మద్దు, నమ్మద్దు నమ్మద్దు విశ్వంగాన్ని నమ్మద్దు.
చెప్పండి అన్నయ్య. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. దేని గురించి? అదే విశ్వమావయ్య సంధ్య గురించి. చూస్తే ఇద్దరు ఇష్టపడుతున్నట్టే ఉన్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. నేను అప్పుడే చెప్తే నువ్వు అబద్ధం అన్నావు. సర్లే, ముందు వాళ్ళు నిజంగానే ఇష్టపడుతున్నారా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. అయితే పద, ముందు ఈ విషయం మీ నాన్నగారితో చెప్దాం. వద్దు, ఇప్పుడే ఎవరితో చెప్పొద్దు. సమయం చూసుకుని ఎప్పుడు చెప్పాలో నేనే చెప్తాను. శ్రీనివాస్, నీకో విషయం చెప్పాలరా. చెప్పండి నాన్న. విశ్వం సంధ్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారనుకుంటాను. ఒకవేళ అబ్బాయి తరపు నుంచి పెళ్లి ప్రస్తావన వస్తే మన సంధ్యనిచ్చి పెళ్లి చేద్దాం. మాట్లాడవేంట్రా? అదెలా కుదురుతుంది నాన్న? తెలిసి సంజన అబ్బాయికిచ్చి పెళ్ళెలా చేస్తాం? రేపేదైనా అయితే ఏమవుతుంది? ఏమీ కాదు. మనం ఇలా భయపడుతూనే ఉంటే ఇక ఈ జన్మలో సంధ్యకు పెళ్ళే కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. వద్దు నాన్న, మనం అలా చేయటం చాలా తప్పు. తప్పేం కాదు. పెద్దవాడిని నేను చెబుతున్నాను, నా మాట విను. ఇంకేం ఆలోచించకు. వాడు సంధ్యనిచ్చి పెళ్లి చేయమని అడిగితే సంతోషంగా అంగీకరించు. అంతకు మించి ఇంకేం మాట్లాడకు. అర్థమైందా? ఏమైంది? ఏమైందని అడుగుతారేంటండి? మీరు మమ్మల్ని చంపడానికే ప్లాన్ చేసినట్టున్నారు. అసలేం జరిగిందో చెప్పు. మీరు చెప్పినట్టే హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళని ఫాలో చేశాం. సరిగ్గా నాగసముద్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక వైట్ క్లాత్ వచ్చి మా బండి మీద పడింది. నా అదృష్టం బాగుండబట్టి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇంకో ఇద్దరు మనుషుల్ని సెటప్ చేసుకో. నేనింకో ప్లాన్ చెప్తాను. ఏంటి? వాడి కోసం వెళ్ళి నన్ను చావమంటారా? నేను చచ్చినా వెళ్ళను. అంతేకాదు, ఈ విషయం మా వాళ్ళందరికీ చెప్పి ఎవరిని వెళ్ళొద్దని చెప్తాను. ఎవరిని వెళ్ళొద్దని చెప్తావా? ఎలా చెప్తావురా? చూశావా వైదేహి ఏం జరిగిందో? అందుకే నిన్ను వెళ్ళొద్దని చెప్పా. ఒకవేళ నువ్వెళ్ళుంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. అంతా నాకు అర్థమైంది గురుదేవా. వాణ్ణి నాగసముద్రంలోంచి కిడ్నాప్ చేసి తీసుకురావటం కష్టం. ఎలాగో ఆ సిద్ధార్థ గాన్ని చెకప్ కోసం మళ్ళీ సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకొస్తారు కదా, అక్కడ వాణ్ణి కిడ్నాప్ చేయిస్తాను. ఈసారి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు.